అసలు అందువల్ల ఆమె వెనకాల ఎవరుంటారంటే ఎప్పుడు కూడా తమ ప్రత్యర్థి పార్టీలు ఇబ్బందులు ఏర్పడితే పక్కవాడు ఎందుకు ఉపయోగించుకోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ వ్యాఖ్యలు మనకు గుర్తులేదా? నీ వెనకాల ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి జాగ్రత్త అని. ఎవరా ఖమ్మం నల్గొండ బాంబులు అందరికి తెలుసు కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డో, పొంగులేటి శ్రీనివాసరెడ్డినో ఉద్దేశించి కేటీఆర్ రెచ్చగొడుతున్నాడని. సో అందువల్ల బట్టి విక్రమార్కను, సో వీళ్ళను నీకు పోటీగా ఉన్నవారే అని ఇండైరెక్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినో బట్టి విక్రమార్కనో ఉద్దేశించి మాట్లాడడం లేదా? అందువల్ల ఎప్పుడైనా ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలో ఇబ్బందులుంటే వాటిని వాడుకోవడం అనేది సహజం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈ పరిస్థితులు తనకు అనుకూలంగా ఉపయోగపడతాయా? బీఆర్ఎస్ వీక్ అయితే అపోజిషన్ స్పేస్ మరింత స్ప్లిట్ అవుతే తనకు ఉపయోగమని కాంగ్రెస్ అనుకుంటే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ